ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 6వ వచనము. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినమందున ఆయన సన్నిధిలో దాగినటువంటి గొప్ప ఆశీర్వాదముల గురించి మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన సన్నిధిలో ఏమేమి దాగి ఉన్నవంటే ఘనతా ప్రభావములు. మనము దేవునిని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆయనను నువ్వు మనుషుల మధ్య ఎంతగా ఆయనను ఆరాధించి ఎంతగా నువ్వు దేవుని యొక్క నామమును గొప్ప చేస్తే నీవున్నటువంటి స్థితిలో ఈరోజు అవమానంలో ఉన్నావా, నిందలలో ఉన్నావా, కన్నీళ్లలో ఉన్నావా, శోధనలో శ్రమలో నలిగిపోతున్నావా, నిన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంతేకాకుండా బలము సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఈరోజు శక్తి లేక బలహీనముగా ఉన్నావా, ఈరోజు తప్పకుండా ఆయన తన బలమును నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఉన్నటువంటి శ్రమను జయించే కృపను నీకు అనుగ్రహిస్తాడు. నీవున్న కష్టాన్ని జయించే కృపను నీకు తప్పకుండా ప్రభువు దయచేస్తాడు. కాబట్టి ఈరోజు విశ్వాసముతో దేవుని సన్నిధికి సిద్ధపాటుతో వెళ్దాము. ఆయన సన్నిధిలో మనము ఆయనను ఆరాధించే విషయంలో ఎలా ఉండాలి అనంటే సిద్ధపాటుతో మనం వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకముగా మనం ఉండాలి. అంతేకాకుండా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఆశ కలిగి మనం దేవుని మందిరానికి వెళ్దాము. ఇటువంటి మనసుతో మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో దాగినటువంటి బలముతో మనం నింపబడతాము. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మన సౌందర్యమును కూడా దేవుడు పెంచుతాడు. బాహ్య సౌందర్యం కాదు కానీ మన యొక్క అంతరంగ సౌందర్యము, అంటే మన ఆత్మ సౌందర్యముగా, అంటే మన ఆత్మ యొక్క రూపము అందముగా మార్చబడిద్ది. ఇప్పుడు మన ఆత్మ ఎలా ఉన్నది అనంటే మలినముతో, అంటే పాపము చేత మట్టితో నింపబడి ఉన్నట్లయితే నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి ఆ చెత్త అంతా కూడా తీసివేసి నిన్ను ఒక సరి అయినటువంటి రూపంలోనికి మారుస్తాడు. ఒక రూపాన్ని అందముగా నీకు అనుగ్రహిస్తాడు. అదే ఆత్మీయమైనటువంటి సౌందర్యము. ఈరోజు ఆయన సన్నిధిలో అలాంటి గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నవి కాబట్టి అవన్నిటిని మనం ఈరోజు పొందుకొని ప్రభువు ఇచ్చే గొప్ప సంతోషాన్ని మనం ఈరోజు అనుభవిద్దాము. యేసు నామములో ఈ బల సౌందర్యములు మనము ధరించుకొందుముగాక. ఆమేన్.